ఎందుకు అత్త పోస్ట్ వచ్చేసరికి ఆవిడ ఒకప్పుడు ఒక ఇంటి కోడలే, ఎందుకు ఆ డామినేషన్ కోడలి పైన చూపించాలి అని అని అనుకుంటది? ఎందుకు తన కూతురు ఇప్పుడు కోడల్ని తన కూతురు అని ఎందుకు అనుకోదు? అలాగే కోడలు కూడా అత్తని కూతురు అని ఎందుకు అనుకోదు? ఓకే, ఇట్స్ ఎ రైట్ క్వశ్చన్ మీరు అడిగింది. ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ మ్యారిటల్ రిలేషన్షిప్లోకి వచ్చినప్పుడు అంత బాగుంది అనిపిస్తుంది. అంటే హస్బెండ్ మీద ఎక్కువ ప్రేమతో ఉంటుంది కదా, అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో తను కూడా నాకు అత్తగారు అండ్ ప్రతి దానికి మనం అడగడం, అత్తయ్య అత్తయ్య అని వెళ్ళడం ఇలా బాగుంటుంది. తను కూడా అమ్మ అని పిలవడం ఇలాగా. కొన్ని రోజులు వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఇట్స్ ఏ న్యాచురల్ కైండ్ ఆఫ్ ఫ్రిక్షన్ డెవలప్స్. ఎందుకు అంటే రియల్లీ స్పీకింగ్ మన రోల్స్ ఉంటాయి కదా, మన రోల్స్ అంటే మనం ఈ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ రోల్స్ అనేవి మనం ప్లే చేస్తాం ఆ రిలేషన్షిప్లో. ఆ రోల్లో ఏమవుతుందంటే బౌండరీస్ అనేవి ఇట్స్ కైండ్ ఆఫ్ ఫ్లిప్ అవుతాయి. మనకి బౌండరీస్ అనేవి ఏమవుతాయంటే వేరే పర్సన్ ఆ బౌండరీస్లోకి క్లాష్ ఇవ్వడం అనేది జరుగుతుంది. వేరే పర్సన్ ఇన్ ద సెన్స్ అత్త కూడలే మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు తన రోల్ ఒకటి ఉంటుంది, తన రోల్ కూడా ఉంటుంది. బట్ మధ్యలో ఎవరు ఉంటారు? సన్ ఉంటారు, ఈ తన పర్సన్ యొక్క హస్బెండ్ ఉంటారు. వీళ్ళిద్దరికీ కంబైన్డ్గా తన మీద రోల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ రోల్స్ ఫుల్ఫిల్ చేయటంలో ఏమవుతుందంటే వీళ్ళ బౌండరీస్ వచ్చి క్లాష్ అవుతాయి. దట్స్ వై న్యాచురల్లీ ఫ్రిక్షన్ డెవలప్స్. ఫస్ట్లో బాగానే ఉన్నా ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు ఏంటంటే ఈ పేరెంట్స్ ఎవరైతే తల్లి ఉంటుందో వాళ్ళకి ఫస్ట్లో బాగానే ఉన్నా కానీ ఏమనిపిస్తుందంటే ఇంకొకళ్ళు వచ్చి తన కొడుకు దగ్గర ఉన్నటువంటి తన స్పేస్ని ఎక్కువ లాగేసుకుంటున్నారు అనేది సైకలాజికల్లీ షీ ఫీల్.